హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇల్లు. కార్తీక మాసం సందర్భంగా ఇంటికి మొత్తం పెయింట్ వేయడం జరుగుతుంది. పెయింట్ నిమిత్తం పైన వైట్ వాష్, అలాగే పాతిళ్ళు కాబట్టి దీనికి ఒక మిద్ది ఉంటుంది అన్నమాట. చూడండి, చేయబెడుతున్నాను. అంటే లోపలంతా చాలా ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో చాలా సామాన్లు మన ఇందులో భద్రపరచుకోవచ్చు అన్నమాట. కొన్ని వస్తువులు గతంలో పాతకాలంలో ఎక్కువ శాతం ఈ మిద్దులోని, దీన్ని మిద్ది అంటారు, మిద్దిలో దాచుకునేవారు, కావలసినప్పుడు తీసుకునేవారు. ఈ మిద్ది చాలా వస్తువులు దాచుకోవడానికి ఎంతగానో అప్పట్లో ఉపయోగపడేది. ఇటు చూడండి, ఈ స్లాబ్ అంతా కూడా పైన సీలింగ్ అంతా మట్టితో చేసింది, వాల్స్ కూడా మట్టితో చేసినవి మీరు చూస్తూనే ఉన్నారు. పండగ సందర్భంగా కొద్దిగా నీట్నెస్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇదంతా మట్టే, ఓల్డ్ టైంలో చేసిన పనితీరది. దీనిపైన పెంకులు ఉంటాయి, పెంకుల మధ్యలో మిద్ది ఉంటుంది. చూస్తున్నారా, మిద్ది లోపల చూపిస్తున్నాను మీకు. చూడండి, లోపల భాగంలో ఎంత ప్లేస్ ఉందో. అక్కడ కూడా మేము ఏం చేస్తామంటే పైన చక్కగా పేడతో అలికి దాన్ని ముగ్గుతో అలంకరించడం జరుగుతుంది. అలంకరించిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత, శుద్ధి చేసిన తర్వాత పైన కూడా శుద్ధి చేస్తాము. చూడండి, ఓల్డ్ ఇల్లు తాలూకు తాడిపేడు తాలూకు మాల్లు అప్పట్లో పాతకాలంలో ఎక్కువ సేవతీరిన మాల్తో చేశారు కాబట్టి చాలా పాత అయిపోయినా సరే ఇంకా ఇప్పటికీ కూడా అది ఎలాగ ఉంది. నేను నా పెళ్ళి ముందు రీమోడలింగ్ చేయించింది దీన్ని కాబట్టి ఇంకా బాగానే ఉంది. ఏదో ఉన్నంతలో ఉన్న గూడు ఉంచుకోవాలి కాబట్టి పండగ సందర్భంగా పెయింట్ శుభ్రంగా వేస్తున్నాం. చూసారా, ఆ పైన వైటు, దీనికి క్రీమ్ వేసాము, కొద్ది లైటింగ్ బాగా వస్తుందని. ప్రతి సంవత్సరం కూడా ఈ గౌరీదేవి పూజ నిమిత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము. ఎంత కష్టం ఉన్నా, ఎంత ఓపిక లేకపోయినా సరే సొంతంగానే చేసుకోవడం జరుగుతుంది. పెయింటింగ్ వర్క్ వచ్చి కాబట్టి మిగతా వాళ్ళు పెడితే కొద్దిగా డబ్బు ఖర్చు అవుతుందని నేనే వేసుకుంటాను. ఏంటిది? పసుపు దారమందానికేనా? పసుపు పెట్టిన తర్వాత పెట్టి పసుపు ఎలా పెడతావు? దారమందం చక్కగా పెట్టాలి, మరి దేవుని తెలుసుకుని పెట్టాలి. ఓం నమ శివాయ, గౌరీదేవి, కేదారేశ్వరీదేవి, పార్వతీదేవి అనుకుంటూ పెట్టాలన్నమాట. బాగా పామాలి పసుపు. అది పండగ ఇది మొత్తం నువ్వు తయారు చేసేది. కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి పూజ ఉందా మీకు? మరి మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మగారికి హెల్ప్ చేస్తున్నావా? అందరూ నీట్గా పెట్టాలి. మా చిన్నపిల్లండి, మరి దారమందాలకి పువ్వులతో అలంకరించడం కాబట్టి దండలు, ఇందులో కూడా మా చిన్నపిల్ల హెల్ప్ చేస్తుంది. ఒక దారమందానికి అది బాగుంది. ఎన్ని దారమందాలు మీ ఇంటికి? మొత్తం 8 దారమందాలు, అంటే 4 గదులు, 8 దారమందాలు. వాటికి మొత్తం మీరు 8 రోజులు 16 దాంట్లోకి వచ్చాలన్నమాట మీరు. అర్థమైందా? మరి పూజకు కావాల్సిన సామాన్లు కొనాలి కాబట్టి మార్కెట్లోకి వెళ్ళడం జరిగిందండి, తుని మార్కెట్కి. అక్కడ ఫస్ట్గా పత్రి తీసుకున్నాం. పత్రి చాలా కాస్ట్, మరి పూజకి 80 రూపీస్. తర్వాత చెరిగ్గాడు కూడా అలాగే 80 రూపీస్ చెప్పాడు, కానీ తప్పదు, మరి దేవునికి కాబట్టి మరి కొనడం జరిగింది. చూస్తున్నారు కదా, 80 రూపీస్ కూడా కనీసం 4 ముక్కలు కూడా రాలేవు. కానీ దేవుడికి ఇష్టమని అన్నీ కూడా మూలలు పెట్టుకోవాలి కాబట్టి ఎంత రేట్ అయినా సరే మరి కొనడం తప్పదు. అప్పటికీ బేరమాడాను, అయినా సరే మనోడు తగ్గలేదు. సరే అని చెప్పేసి ఆయన సాటిస్ఫై చేయడం కోసం ఆయన అడిగినంత డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి లెఫ్ట్ అయిన తర్వాత మరి మూలకు కావలసిన కళా పువ్వులు, అలాగే శివుడికి ఇష్టమైన మర్రాకులు, ఒక్కొక్కరికి ఒక ఆనవాయితీ ఉంటుంది.
పువ్వులు కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఒక్కొక్క పువ్వు ఈ నీలం కలర్ పువ్వు అయితే 10 రూపీస్ అని చెప్పాడు. మరి 4 పువ్వులు కొనడం జరిగింది. తర్వాత తమలపాకులు కూడా కొనడం జరిగింది. అలా ఒక్కొక్క వస్తువు కూడా మార్కెట్ అంతా తిరిగి మరి పర్చేజ్ చేయడం జరిగింది. దేవుడికి కావాల్సిన సామాగ్రి సొంతంగానే నేను మార్కెట్కి వెళ్ళి కొనడం జరిగింది. చూస్తున్నారు కదా, అది నేనే సార్ కొనేది. మా చిన్నపిల్ల మరి ఒక్కొక్క పువ్వు అలా గుచ్చుకుంటూ అన్ని దండలు పూర్తి చేసింది మా అక్కగారు. నాకు 5 అక్కలండి. 5 అక్కల్లో ఇప్పుడు ఇందాక బంతిపూలు కూర్చున్న ఆవిడ మా 4వ అక్క. 5 అక్కల తర్వాత నేను మా నాన్నగారికి మా అమ్మగారికి పుట్టడం జరిగింది. మా అక్కగారు కూర్చున్న దండలో దారమందాన్ని అలంకరించాను చక్కగా నీట్గా. చూడండి సార్ ఎంత అందంగా ఉన్నాయో. అలాగే డోర్లకు కూడా పెయింట్ వేయడం జరిగింది, ఇల్లుకి పెయింట్ వేయడం జరిగింది, ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేయడం జరిగింది. ఈ పండగకి ఎక్కడ కూడా ఏది కూడా డస్ట్ కానీ లేదా పాత వస్తువులు ఉండకూడదు. అలాగే మార్కెట్ నుంచి తెచ్చిన వస్తువులు కూడా చక్కగా మా అక్కగారు అన్నీ కూడా నీట్గా బయట తీసిన తర్వాత వాటిని చక్కని మంచినీళ్ళతో కడగాలి. ఒకసారి ఏదైనా ఉంటే డస్ట్ కానీ మరి ఏదైనా ఉంటే పోతుంది కాబట్టి మూల పెట్టేటప్పుడు చాలా శుభ్రంగా పెట్టాలి. ఏ విధమైన గాలి ధూళి వాటికి అంటకుండా ఉన్నట్టుగా మరి వాటర్తో కడిగితే కనుక ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి వాటిని బేసిన్లో పేర్చుకున్న తర్వాత శుభ్రంగా కడుగుతాము. వీళ్ళిద్దరూ కూడా మా 2వ అక్క. మరి అలాగే లాస్ట్ ఆ మెరూన్ రెడ్ శారీ మా లాస్ట్ అక్క అనమాట. ఆ అక్క తర్వాత నేను మా నాన్నగారికి మా అమ్మగారికి పుట్టడం జరిగింది. ఈ 5 అక్కల్ని నన్ను మా నాన్నగారు మా అమ్మగారు చక్కగా మరి ఏ విధమైన లోటు లేకుండా ఫుడ్కి కానీ లేదా బట్టకు కానీ లోటు లేకుండా మమ్మల్ని కొద్దిగా చదువు కూడా చదివించి పెంచుకుంటూ చాలా కష్టపడి పెంచారు. అందరికీ మంచి లైఫ్ ఇచ్చారు. తల్లిదండ్రులు ఫస్ట్ దేవుళ్ళు కాబట్టి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేం. ఏదైనా పండుగ వచ్చినప్పుడు పబ్బం వచ్చినప్పుడు కూడా చక్కగా పిల్లగానే మా అక్క వాళ్ళందరూ కూడా వచ్చి సాయం చేస్తారు. అలాగే మా అక్కగారు అబ్బాయి అండి ఈయన. చక్కగా పిల్లగానే వస్తాడు, అన్ని పనుల్లో సాయం చేస్తాడు. ఈ ఆవిడ మా మిస్ అండి, నా భార్య. పూజల కన్నా ఇవన్నీ కూడా చక్కగా ఫస్ట్ నుంచి కూడా చాలా నీట్గా అన్నీ కూడా సక్రమంగా జరగాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటుంది. ఒక పక్క పిల్లలు, ఒక పక్క ఇల్లు సంసారం, ఒక పక్క మా అమ్మగారు అంటే మా నాన్నగారిని కూడా ముసలైనా బాగా ఆయన్ని కూడా చూడడం అంటే చాలా కష్టం. అయినా సరే ఏదో రకంగా ఓపిక తెచ్చుకొని ఎవరిని కూడా అన్సాటిస్ఫై చేయకుండా బాధ పెట్టకుండా వర్క్ చేస్తుందండి. మా సిస్టర్లు కూడా అంతే. మరి పుల్లల పొయ్యి అండి ఇది. చక్క పొయ్యికి ముగ్గులతో అలంకరించి పుల్ల పెట్టి మంట అంటించారు. మూలకు కావలసిన బూర్లు మరి వాటిని తయారు చేయాలి కాబట్టి ఫస్ట్ మాకు ఆనవాయితీ పెసర బూర్లు చేయాలండి దేవునికి. దానికోసం అన్నీ కూడా కొత్త వస్తువులు కొని వాటితోనే తయారు చేస్తాము. చూడండి సార్, అవి పెసలు. మాకు ఎప్పటి నుంచో మా అమ్మగారి దగ్గర నుంచి మూలన పెట్టే వస్తువులో అతి ముఖ్యమైనది పెసలతో చేసిన బూరండి. ఆ బూరు తయారు చేయడం కోసం పెసలు మరి ఉడకబెట్టిన తర్వాత వాటిని నీట్గా చేసి ఉండలు చేసి అప్పుడు బూరి కింద తయారు చేస్తారండి. ఈవిడ మా సిస్టర్ అండి, మా అక్కగారు. 2వ అక్క అనమాట. మొత్తం 5 అక్కల్లో ఒక పెద్ద అక్క ఆవిడే ఒకరు ఎక్స్పైర్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఏ సందర్భం అయినా సరే మా ఇంటికి వచ్చి సాయం చేయడం జరుగుతుంది. వాళ్ళకి నేను, నాకు వాళ్ళు అన్నట్టుగా ఉండి మేము ఎప్పుడు కలిసిమెలిసిగా ఉంటాము. అలాగా అందరం ఉండాలని కోరుకుంటున్నాం. సరే, ఇందాక మరి పెసలు మరి ఉడకబెట్టాం కదా, దాని తాలూకు బూర్ల తాలూకు ఉండలండి పూర్ణం లోపల మా ఈవిడి 4వ అక్కగారు చేస్తున్నారు.
ఈ బూర్లు చేసే సమయంలో హెల్ప్ చేసే ఆవిడ మా సిస్టర్ అండి. అంటే మా మేనల్లుడు అలా మిస్సెస్. ఈవిడ కూడా ఎప్పుడు కూడా మాకు మా కుటుంబంలో ఒక భాగంగా ఉండి సాయం చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, అన్ని పనుల్లో కూడా ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈయన మా బావగారండి. అన్ని విషయాల్లో కూడా నాకు తోడుగా ఉంటారు. ఒక బావ కింద కాకుండా అన్నదమ్ముడి కింద సహాయం చేస్తారు. అలాగే సరదాగా వినాయకుడికి కావాల్సిన పసుపు ముద్ద, మన న్యాచురల్గా పసుపు కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని శనికాల మీద నూరే విషయంలో కూడా సహాయం చేశారు. అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా మనసుకు చేయి వేసి ఆ పసుపు కొమ్మలు మెత్తగా వచ్చే వరకు ముద్దలాగా బాగా మెత్తగా అయ్యే వరకు కూడా నూరారు. పూజకి టైం అయింది కాబట్టి మా ఆవిడ శుభ్రంగా దేవుడి బల్ల అలంకరించి దేవుడి బల్లను కూడా మూలని సర్దారు, రెడీ చేస్తున్నారు. పంతులు గారు రాకముందు, పంతులు గారు వస్తే కంగారు పెడతారు కాబట్టి ఏం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మరి ముందే అన్నీ సర్దుకుందాం అని చెప్పేసి దేవుడికి ఇష్టమైన ఉసిరి కాయలతో ఉన్న కొమ్మలు, అలాగే చెరుగడలు పెట్టి దేవుడి ఫోటోలు పెట్టి దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టి అలాగే పువ్వులతో అలంకరించారు. అలాగే దేవుడికి కావాల్సిన అక్షింతలు కూడా తయారు చేస్తున్నారు. మా అక్కగారు తయారు చేసి పంతులు గారు రాకముందే ప్రతి వస్తువు దేవుడికి సంబంధించిన అన్నీ కూడా ఆయన ముందు ఉంచి సిద్ధంగా ఉన్నాము. చూస్తున్నారు కదా, దేవుడి ఫోటో నీట్గా అలంకరించింది. దేవుడికి ఇష్టమైన పళ్ళు, వండిన బూర్లు, తెచ్చిన పూజా సామాను అన్నీ కూడా దేవుడి చుట్టూ అందంగా పేర్చి పంతులు గారి కోసం వెయిట్ చేయడం జరిగింది చాలాసేపు. ఫోటోలనేమో మంచిగా అందంగా మందార పూలు, చామంతి పూలతో అలంకరించారు. అలాగే మంచి పళ్ళు, కమలకాయలు, గ్రేప్స్, తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా, దేవుడికి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ కూడా దేవుడు చెంత పేర్చడం జరిగింది. అలాగే దేవుడికి మాకు ఆచారంగా వస్తున్న పెసరబూర్లు, అలాగే పూర్ణం బూర్లు కూడా ఆకుల మీద సిద్ధపరిచాము. 5 ఆకులు ఆనవాయితీ, మాకు కుక్కలకు ఒక ఆనవాయితీ ఉంటుంది. మాకు దేవుని ముందు 5 విస్తర ఆకుల్లాగా మర్రాకుల్ని విస్తరాకుల్లా కుట్టి ఆయన ముందు ఉంచుతాము. మా ఫ్యామిలీ అంతా కూడా మరి పూజకు సిద్ధమై కూర్చున్నాము. ఆ స్వామికి నమస్కారం పెట్టుకుంటూ వెయిట్ చేస్తున్నాము పంతులు గారి కోసం. చాలాసేపు అయిందండి, పంతులు గారు రాలేదు. మరి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ మనసులో తలుచుకున్నాము. పంతులు గారు రాకతో అప్పటికి ఆ తర్వాత దేవుణ్ణి మరి బీరువాల నుంచి ఏ గాలి ధూళి తగలకుండా సంవత్సరం పాటు జాగ్రత్త పడిన దేవుణ్ణి బయటికి తీయడం జరిగింది. మేము ఏదైతే పొట్లో పెట్టి దాచుకున్నామో దేవుణ్ణి, ఆ దేవుణ్ణి పంతులు గారు వచ్చిన తర్వాత తీయడం జరిగింది. చాలా పవిత్రంగా ఉంచిన ఆ దేవుణ్ణి ఆ డబ్బాలోంచి తీయడం జరిగింది. చూస్తున్నారు కదా, సంవత్సరం తర్వాత మరి తీయడం అంటే ఆ బాక్స్ కూడా చాలా టైట్గా పెట్టేసింది. అన్నీ సరే ఏ విధంగా ఇది అవ్వకుండా జాగ్రత్తగా తీసాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర్ అనుకుంటూ ఆయన స్మరించుకుంటూ సంవత్సరం తర్వాత ఆయన మళ్ళీ చూడగలుగుతున్నాము గౌరీదేవిని. చూడండి చక్కగా మరి చాలా సంవత్సరం ముందు ఏ విధంగా అయితే మరి దేవుని భద్రపరిచామో అంతే భద్రంగా దేవుడు ఉండడం జరిగింది.
ఆయన బయటకు తీసే ముందు ఆయనకి స్మరించుకొని తీయడం జరిగింది. బయట తీస్తాడు దేవుడు. కేదారేశ్వరాయ నమః. కేదారేశ్వరాయ నమః. కేదారేశ్వరాయ నమః. ఓం కేదారేశ్వరి నమః. కేదారేశ్వరాయ నమః. దేవుడు అలా తలట్టుకో. ఇప్పుడు మహాదేవ్ పేరు దేవుడు అది దేవుడు అది చూసారా దేవుణ్ణి మరియు పూజకు సిద్ధం చేసేటప్పుడు ఆయన శుభ్రపరచడం చక్కటి నీళ్ళతో కడిగిన తర్వాత నెక్స్ట్ పాలతో కడిగి మళ్ళీ నీళ్ళతో కడిగి అప్పుడు కుక్కుటేశ్వర స్వామి నమో నమః. కుక్కుటేశ్వర స్వామి నమో నమః. స్వామి భీమేశ్వర స్వామి నమో నమః. ఓం నమః శివాయ.
అలా పెట్టుకొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షతలు 4 వేయండి, పసుపు వేయండి, కాస్త కుంకుమ వేయండి. ఇదో ఈ పువ్వులు అందరూ చేయండి. कलशं गतरश्पाकिते रभ्यच्यात् हस्तेनाच्छाद्यात् मुखे विष्णु कण्ठे मूले स्वब्रह्म मध्ये मातृणार्धः मुख्योदसागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा आकलशे एधात् पवित्रे परहिते उक्ते यज्ञे हते आपो वा इदं सर्वं विश्वासन्ता विश्यापो ज्योते विश्यापो एयो विश्यापो हत्यमाव सर्वा देवता आपो भवस्वरापोम अमचीदिहेसि आपुण्य लोमन रहेंगे पूतने लोमन रहेंगे गंगे शिवने कृष्णे गोदाहस्ते तलेस्मिन् सन्निधिं कुरु कलशोदकेन देवं आगुत्रि विनायकन जनने तली ఆయన చేస్తారు ఆయన చేయలేంతే కలశోదకేన ఆగతో కలశోదకేన దేవం ఎస్ మీవి జరుగు ఆమె చేయండి ఆత్మానం అలాగే మొత్తం సాధన చేయండి మొత్తం ఇటు కూడా పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్ష్య पूजा द्रव्याणि स्थलानि संप्रोक्ष्य सिक्किमर बालाजी पूर्ण वेसी इधर पूजिस्कोणमा चवन वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्न उपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् गङ्गणपतये नमः श्री महागणाधिपतये नमः अवनिशन्नि ध्यायामि आवाहयामि आवाहनद्रव्यामि अवचेवेन सर्वज्ञाकेशवाय नमः तैतल्य शेकिं श्रीपति नारायणाय नमः मल्लि माधवाय नमः सर्वविघ्नोपशान्तये श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम अम्मा वे बदावा ये बदालिशन ले कदवल निंचोंడి కన్నా వీళ్ళ కన్నా పెద్దవాళ్ళు నించోండి అందరూనా అందరూ ఓకే అందరూ కూర్చోరా येन स्तवत्नापते भवन्तीन्द्राग्निभ्यां बाधामहेतां पदराजक्रन् देवी देवा प्रशोदन्ति अयं मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अन्तर्वेशनम् देवीं वाशवजनेन्द्र देवास्तां विश्वरूपा प्रशमोवन्ति साना मन्त्रेशमूर्जन्वहानाथेनुर्वाकस्मान् नोपसुष्टुदयितु अयं मुहूर्त शुभमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूलता भवसिद्धिरस्तु अयं तल्ली ఇది చీమేసి ఏం కాదు నీళ్ళు సలా పెట్టండి అలా ఇంకోటి కావచ్చు ఆశీర్వాదం కూడా ఇచ్చింది అలా పెట్టుకున్నా అలా పెట్టుకోండి అయ్యా అందులో తమలపాకు చేసుకోండి తల్లి చదువుకోండి ఆడికి చెల్లియండి అపవిత్ర ముందు చదువుకోవాలి అపవిత్ర పవిత్ర సర్వాస్తాగరేగాక్ష ఇది హస్తం రక్షాల్యా చెంబిలిచ్చింది
అపవిత్ర పవిత్రావధర్మామస్తాగతో యస్మరేత్ పుండరీకాక్షితవాహ్యాభితస్తే కూర్చోండి. పుండరీకాక్షి పుండరీకాక్షి పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షి పుండరీకాక్షి పుండరీకాక్షాయ నమః. చేపట్టండి. హస్తం రక్షాల్య హస్తం రక్షాల్య ఆచమ్య కేశవాయ నమః. నారాయణాయ నమః. తాగండి. మాధవాయ నమః. తాగండి. చేయించుకోండి. గోవిందాయ నమః. హస్తం రక్షాల్య చేయకపోతే చేయించిపెట్టమ్మ. ఆచమ్య కేశవాయ నమః. తాగితల్లి. నారాయణాయ నమః. తాగమ్మ. మాధవాయ నమః. తాగితల్లి. చేయగలుగుతాము. గోవిందాయ నమః. విష్ణవే నమః. అచ్యుతాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. లెంపలు వేసుకోండి. అపరాక్ష నమస్కారయామి. పడుకోండి. క్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం వీతయామి. త్రిచుం దర్శయామి. గానం శ్రావయామి. సకల సర్వోపచార పూజార్థే అనవిసర్మ అక్షరాహ్యామి. చమన్ ఆయుర్తీః యశోదేః శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ చ దేహి మే గణనాయక అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోహం క్షమస్వ విఘ్నేశ్వర. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే. మనసు దండం పెట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఆటంకాలు విఘ్నాలు లేకుండా ఇంతే ఘనంగా అవకాశం ఇవ్వమని నమస్కారం చేసుకొని అలాగే ఈ సంవత్సరం బాగా జరిగిపోవాలని దండం పెట్టుకోండి. గణాధిపతి పరిపూర్ణాత్మనాభాను భవంతు. మళ్ళీ మైలుగా ట్రైన్ రాకుండా నెక్స్ట్ ఇయర్ అవకాశం ఇవ్వమని దండం పెట్టుకోండి. వార్షిక సంవత్సర కార్తీక పౌర్ణమి వ్రతాల పరిసంగాన్ని భవన్ దాస్తూ చేతపడుకోండి. తల్లి చేతని చేతని అలా ఆటో అనయా ధ్యానవాహనాన్ని మమ షోడశ ఉపచార పూర్వక యథాయుక్తి పూజాఫలం శ్రీ మహాగణాధిపతి దేవత వల్లభ గణపతి స్వామి దేవత అర్పితమస్తు. సహస్రవంతు గణేశ గోవింద గణేష్ మహారాజ్ మహాగణాధిపతి కింద పెట్టమా ఇప్పుడు నీ కింద పెట్టి గణాధిపతయే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. గణపతి పరిపూర్ణ సుఖినో భవంతు. కళ్ళెదుకోండి. వినాయకానుగ్రహ పరిపూర్ణ గణపతి పరిపూర్ణ ఆత్మదాత్మనామా సుఖినో భవంతు. విఘ్నేశ్వర ఆత్మనామా సుఖినో భవంతు. మరి ఆప్ తీసుకుంటారండి ఒకసారి ఈ చేతులు పూర్తి చేసుకోండి. అందుకు రాయి పక్కన తెచ్చండి. అందుకు స్వామి సర్వ జగన్నాథ యావత్ పూజ మసాలకం తావత్వం ప్రీతిభావేన మంటపేస్మిన్ తోనేస్మిన్ సన్నిధిం కురు. అఖితమైన ఇచ్చాలు స్థిరాభవ వృధాభవ సుప్రసన్న భవ స్థిరాసనం గురు. ఇద్దరింక పూ తీసుకోండి. సరే. ఓం శూలం ఢమరకం చేవధానం హస్తయుగ్మకే కేదారదేవ ఈశానం ధ్యాయేత్ మఘాత్నం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవ విశ్వాగస్తమఖ్యమావహ. జీవనం దిశో దిశాం దీప్యస్వజాత వేద పఘ్నం నిరృతిం మమ విశ్వాగస్తమఖ్యమావహ. జీవనం చ దిశో దిశాం ఉద్దీప్యస్వజాత వేద పఘ్నమక్షమావహ. జీవనం చ దిశో దిశాం. తెలిసిన పొడి పెట్టిన దీపానికి కొన్ని నక్షత్రం వేయండి. ఉప్పు అలంకారం చేయండి. దీపాన్ని గుర్తు పెట్టండి. చిన్న పొడి పెట్టిన దీపానికి అమ్మ ఆడపెట్టి పసిపెట్టు ముందు అగ్గపెట్టి దీని వినదరా చిన్న పసిపెట్టి కుంగు పెట్టినమ్మా. దేవదేవ్యే మహాసకల సర్వోపచార పూజార్థే కుంకుమ అఖిల పుష్పాలంకారయామి. అఖిదేవితని సరి అంతే తల్లి ఏందమ్మా అక్షత దీపాలు తీయండి. దేవుని తెలియదు అవి తల్లి అక్షతలు చిన్న అయితే మామ అనుకోండి. అఖిలు చేమార్చుకోండి. కడిసకి పైన కుడిసే పోర్లించండి. ఎడం తొడవి పెట్టుకోండి. దుర్దక్షి ద్వారా శుభాభ్యాం శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః
द्वितीय परार्धे श्रीधराः कल्पे वेशुनन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे तेनोत्तरदिग्भागे प्रभासर मध्ये श्रीकृष्णसंवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे शुक्लपक्षे पौर्णम्यां श्रीतो वासरः वासरस्तु दुर्वासरे अस्यां श्रीमान् गोत्रः नामधेयस्याय गोत्रपण्डि हरिपाल गोत्रोद्भवस्यां प्रसाद नामधेयस्यां उमादेवी नामधेयस्यां पावनी नेलकोंड नागश्री नामधेयस्यां एतिका नामधेयस्यां सूर्य नामधेयस्यां धर्म मम पैपल गोत्रोद्भवस्यां राजमन नामधेयस्यां वेंकटलक्ष्मी नामधेयस्यां नागलक्ष्मी नामधेयस्यां साई वरप्रसाद नामधेयस्यां गोलू प्रसाद नामधेयस्यां पैपल गोत्रोद्भवस्यां पाऊ नामधेयस्यां पद्मावती नामधेयस्यां अंतदली मानवदली ज्योति नामधेयस्यां वेंकट भवानी नामधेयस्यां सत्यभाव नामधेयस्यां अंतरम अदली చెప్పనమ్మ నాగేశ్వరరావు గోత్రం తల్లి పెడబా గోత్రం దోస నాగేశ్వరరావు నామధేయస్యాం అమ్మాజీ నామధేయస్యాం అంతరమ చెప్పండి అయిపోయి చెప్తారా మా అయిపోయి पैपल गोत्र దోస వెంకటరావు నామధేయస్యాం శివ నామధేయస్యాం उदय आयुष उदय आयुष नामधेयस्यां चैतन्य क्षेत्र नामधेयस्यां अंतर ममान कोण्डम चमन अस्माकं सहकुटुम्बान क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध फलम पूजार्थम स्थित्यर्थम चिंतितम मनोवांछ फलम स्थित्यर्थम अखंड विद्या उद्योगम व्यापार लक्ष्मी कटाक्ष अनुग्रहम स्थित्यर्थम मम समस्त ऋणबाधम विमोचनम स्थित्यर्थम अष्ट ऐश्वर्य स्थित्यर्थम इष्टम काम्यार्थम फलम स्थित्यर्थम समस्त धनकनकम वस्तुवाहनम अनुग्रहम स्थित्यर्थम मम मनोवांछित सर्वकाम्य संकल्पित सर्वकार्य निर्विघ्नेन दिग्विजयेन अनुकूलता स्थित्यर्थम मम वंशाभि स्थित्यर्थम कुलाभि स्थित्यर्थम गोत्राभि स्थित्यर्थम जन्म जन्मांतर पाप विमोचनम स्थित्यर्थम कार्तिक दामोदर परिपूर्ण अनुग्रह स्थित्यर्थम यथाशक्ति मम कार्तिक मासदीक्षा सफलीकृत अनुकूलता स्थित्यर्थम कार्तिक शुद्ध पौर्णम्यां पर्वदिन काले संध्या काले चंद्रोदय काले यथाशक्ति श्री गौरी समेत केदारेश्वर स्वामी देवता परिपूर्ण अनुग्रह स्थित्यर्थम मम वंशे परिपूर्ण ईश्वर कटाक्ष अनुकूलता स्थित्यर्थम आचंद्रार्कम मार्कंडेय आयुष्य आरोग्य अनुकूलता स्थित्यर्थम विवाह उद्योग व्यापार आरोग्य संतान विद्या प्रतिबंधक दोष शिवत्यर्थम परिपूर्ण राज्याधिकार स्थित्यर्थम गृहे धनधान्य समृद्ध्यर्थम समस्त धनकनक वस्तुवाहन अनुग्रह स्थित्यर्थम जलगंड अग्निगंड वाहन प्रमादादि सर्वारिष्ट निवृत्त्यर्थम मम जातके समस्त ग्रहदोष ग्रहबाध निवारण स्थित्यर्थम परिपूर्ण कार्तिक मासदीक्षा अर्धे कार्तिक शुद्धम पौर्णम्यां चंद्रोदय काले यथाशक्ति शांवत्सरिक गौरी समेत केदारेश्वर स्वामी देवता अनुकूलता स्थित्यर्थम कल्पोक्त प्रकारेण व्रतकथ श्रवण पूर्वक यथाशक्ति कार्तिक पौर्णमी व्रतंच केदारेश्वर व्रतंच करिष्ये ताम्बूलसमर्पयामि अंते आनंद दिव्य मंगल कर्पूर नीराजनंद सहित्वा అలా పట్టుకోండి అప్పుడే నిలిచండి అక్కడే నేను చెప్పేదే కాకండి మీకు అలవాట్లేదు నేను మీరు పట్టుకోండి ఒక్క నిమిషం ఉంటుందండి सम्राट जवराज
सम्राजं देवराजं जाभिश्रेयाधोमहे लक्ष्मीराहितयामहे दयामातकुलयामहे श्रीमहागणाधिपतेनः दुर्गावल्लभः परिपूर्णमुक्तिदेशनगमिनां परिपूर्ण आत्मदार्गं केदारेश्वरः सर्वे जनाः सुखिनः भवन्तु लोकाः समस्ताः सुखिनः भवन्तु हर हर महादेव हर हर महादेव हर महादेव ओ शंकर ओ शंकर ओ शंकर केदारेश्वराय सर्वे जनाः सुखिनः भवन्तु लोकाः समस्ताः सुखिनः भवन्तु आदरवन्तु परिपूर्ण आत्मदार्गं संज्ञान भवन्तु मनावासंज्ञान भवन्तु केदारेश्वराय नमः आनंद दिव्य मंगल कर्पूर नील संदर्भे जनाः सुखिनः भवन्तु लोकाः समस्ताः మానవులకు అన్ని సౌభాగ్యం కలుగుచేయు నదియు పార్వతీదేవిచే సాంబశివుని శరీర అర్థం పొందినదియకు ఈ వ్రతం యొక్క కలదు. ఆ వ్రత విధానమును మాకు వివరించండి. దీనిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య 4 వర్ణాల వారు కూడా ఆచరించవచ్చును. ఈ వ్రతమును 21 మారులు ఆచరించేవారు సకల సంపదలు అనుభవించి విధవ శివసాహిత్యం పొందురు. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రత మహత్యమును వినండి. భూలోకమున ఈశాన్య భాగమున మెరుపు గుంపులతో కూడి ఉన్న శరత్కాల మేఘంబులోయు నిఖిల మణిచిత్రమైన శిఖరముల చేతను పలు రంగులైన గతా విశేషముల చేతను బహు విధములకు పుష్ప ఫలాదుల చేతను నానా విధములైన పక్షుల చేతను మరియు అనేకమైన కొండ కాలువల చేతను వ్యాప్తంపై సాల తమాల రసాల చింతాల వకుల శోక చందన దేవదారు నారికేల ఆమ్ర పనస నాగ పున్నాగ చంపకాది వృక్షముల చేతను నానాదర విశేషముల చేతను భావించినట్టి ఉద్యానవనముల చేత ప్రకాశించు నిఖిల కళ్యాణప్రదంపై సర్వజన నమస్కృతంపై కైలాసం అన్న పేరు కనబడిన ఒక పర్వతం కలదు. అంత షడ్గుణేశ్వర సంపన్నులను మహామహనీయులకు యోగుల చేతను సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంపై ఉన్న ఆ పరశిఖర ముందు జగత్కర్త అయిన పరమేశ్వరుడు ప్రభసగణములచే పరివేషింపబడి భవానీ సమేతుండై సకల దేవమణి బృందముల చేత తను నమస్కారం పరచు ప్రసన్నుడై కూర్చుండి యొక్క సమయమున చతుర్ముఖ దేవతలకు అందరికీ దర్శనమిచ్చను. అంత సూర్యాగ్ని పవనులు నక్షత్రైన ఆ శంకరును మరియు ఇంద్రాది దేవతలను వశిష్ఠాది మహర్షులు రంభా మొదలు అప్సరసులు బ్రాహ్మీ మొదలు సప్తమాత్రికులు సేనానియు గణపతి తత్సారూపమైన పొందియున్న నంది భృంగి మొదలగు ప్రవచనములను పరివేష్టించి కొలువుచుందినట్టి ఆ భవానీ వల్లభుని అత్యద్భుతముగా సభయంతు నారదుడు మొదలు దేవగాయకులు స్వామి అనుగ్యవలసి గానం చేశారు. అతి రమణీయంబున శ్రావ్యంబున సెలవిచ్చి ముందంబించి ఆ భక్తులను అనుగ్రహించను. అంతటా ఆ భృంగిరుడికి శివానుగ్రహం వలన గడుబడి చేసి అతను ప్రీతుండై సకల విభుధులచే గౌరవింపబడి సమాహిత చిత్తుండై వినయంబుతో కూడి ఆ పార్వతీదేవిని వదిలి ఈశ్వరుని మాత్రం ప్రదక్షిణ చేశాను, నమస్కారం చేశాను. అప్పుడు పార్వతి ఆ చిరునగతో గుండెది తన పదవికి పరమేశ్వరుని చూసి, ఓ స్వామి, ఈ భృంగిరుడి నన్ను విడిచి మీకు మాత్రం దక్షిణ కారణమేమి అని అడగ్గా అప్పుడు స్వామి ఆ సదాశివుడు, ఓ ప్రియుల చెప్పదు వినండి. పరమార్థ వీళ్లకు యోగులకు నీ వలన ప్రయోజనములు ఏమి చేసి నాకు మాత్రం నమస్కరించని చెప్పాను. ఆ మాటకి పరమేశ్వరి మిగులున వీళ్ళ పొంది భక్తి తన శక్తిని ఆకర్షించగా ఆ స్వామి త్వగస్థావిష్టి త్రావిడను. అంతరా ఆ దేవియు సాధహీంద్రాలే పితురాలేను. పెదప ఆ దేవి కోపించి దేవతల చేత తురుంపండిను కైలాసమును వదిలి తపం చేసుడుగు బహు విధంబులుగా సింహ శరభ శార్దూల గజ మృగాలచే శివపన్నదియు నిత్యపైన నిన్ను పర్ణగ గరుడాది సకల జంతువులచే నిమనమ నదియు నానావిధ వృక్షాల చేత గురుమద భుజ మీద
ఒక వనవృక్షం కింద అంటే మనిషి కింద కూర్చొని ప్రతిసరము కట్టుకొని యథావిధిగా పూజ చేసి వాళ్ళ భక్తి కొద్దీ శివుణ్ణి సామాగ్రులు తెచ్చుకొని పూజించను. అంతలో వాళ్ళు చక్కగా వ్రతమాచరణ వల్ల ఆ మహాదేవుడు ప్రీతుండై ఆ కన్యలకు ఆరోగ్యాలిచ్చి ఐశ్వర్యాలిచ్చి సుందర రూపంలో సంగి అంతదయ్యాను. పిమ్మట ఆ వ్రత మహత్యం వల్ల ఉజ్జయిని పట్టణం నిలుచున్న రాజు పుణ్యవతిని కన్యను చోళభూపాలుడు భాగవతి కన్యను వివాహం చేసుకున్నారు. అందువల్ల ఆ వైశ్యుడు చంద్రమూర్తి కలిగి సామయ సంపదలను పుత్రులను పొంది సుఖం పొందను. కొన్ని నాళ్ళ పెద్ద రెండవది అయిన భాగ్యవతి అన్నది ఐశ్వర్య పదమోహితురాలి కొంతకాలమునకు ఆ వ్రతం విడిచాను. అందువల్ల భాగ్యహీనురాలి పుత్రులతో పెనుడి చేత ఇంట్లోంచి వెళ్ళగొట్టబడి అడవిలో తిరిగి సంచార ఖిండురాలి ఒక బోయవాని ఇల్లు చేరను. అతని పుత్రుని చూసి ఆయన నా అక్కయ్యకు పుణ్యవతి ఉజ్జయిని పట్టవరాని ఆమె దగ్గరికి పోయి మన కష్టం గురించి చెప్పి కాదు ధనం తెమ్మని అడగ్గా శీఘ్రంగా పంపించను. అప్పుడు ఆ పట్టణం పోయి పెద్దలతో ఆ పిల్లడు తన తల్లి యొక్క దుస్సహమును కష్టమును ఆమె వివరించి ఆమె యొక్క నుంచి విస్తారంగా ధనం తెచ్చుకోను. అంతన అతను ధనం తీసుకొని వస్తుండగా మార్గ మధ్యమున ఒక అదృశ్యుడిపైన దిగుడు వల్ల ఆ ధనం మొత్తం కూడా అపహరించబడిపోయింది. మరలా పెద్ద తల్లి కడతేగించి ఆ వృత్తాంతం మొత్తం ఆమె చెప్పి మరికొంత ధనం తీసుకొస్తుండగా మళ్ళీ ఆ ధనం కూడా హరింపడింది. అలా ఉండగా అప్పుడు ఆయనతో ఈశ్వరుడు అదృశ్యుడి ఓ చిన్నవాడ వ్రతభ్రష్టులకు ఈ ధనము గ్రహింపగాలని చెప్పాను. ఆ మాటలు విని విస్మయం పొంది ఆ చిన్నవాడు మరలా ముందు వల్లనే ఉజ్జయిని పట్టణం కొంచెని ఈశ్వరోక్రమ వృత్తాంతం తన పెద్ద తల్లికి చెప్పి ఆ పుణ్యవతి ఆలోచించి పుత్రుని చేత ఈ స్వామి యొక్క వ్రతం ఆచరింపజేసి తన చెల్లెలు కూడా వ్రతం ఆచరించని చెప్పగా అప్పుడు ఆ ధనం పంపాను. అతను బయలుదేరి వచ్చిన మార్గమున అప్రయత్నముగా ముందు కోల్పోయిన ధనవంతి కూడా అతను స్వాధీనం పొంది సంతోషించి సర్వను గ్రహించుకొని కాంచీపట్నం ప్రవేశించమన అతని యొక్క తండ్రి చిత్రంగ బలాలతో ఎదురుగా వచ్చి ఆ బాలుని అతని తల్లిని కూడా వెంటబెట్టుకొని తన పట్టణం చేయి అంత రాకుమారుడు తల్లిదండ్రులతో కూడి సుఖంగా ఉండను. ఏమంటే తల్లి యొక్క భాగ్యవతిను తండ్రి యొక్క చోళరాజును అది మొదలు ఈ వ్రతం ఆశించుతూ అవిచ్ఛిన్నముగా సకల సంపద అనుభవించుండ్రి. ఎవరైనా యథోక్త ప్రకారంగా ఈ వ్రత మహత్వమును భక్తియుక్తులై వినిన చదివిన సౌభాగ్య వృద్ధిం కురు దేవదేవ సంసార ఘోర అంబునిధౌ నిమగ్నం మాం రక్ష కేదారేశ్వర నమో నమస్తే. అయిపోయాక పూను కదా అదని కొట్టు పెట్టండి. కేదార చేపెట్టండి. ఆయుష్చ విద్యాంచ ఆయుష్య విద్యాంచ తథా సుఖంచ సౌభాగ్య వృద్ధిం కురు దేవదేవ సంసార ఘోరాం అంబునిధౌ నిమగ్నం మాం రక్ష కేదార ఈశ్వర నమో నమోస్తుతే. కేదారేశ్వరానుగ్రహ పరిపూర్ణ గౌరీ దేవతానుగ్రహ పరిపూర్ణ సంజ్ఞాన భవంతు. మనోవాంఛ సంజ్ఞాన భవంతు. కేదారే భవంతు. చూసుకునే ఓకేనా? ఇద్దరు అప్పుడు పెట్టుకున్న ఇద్దరు స్వామి బాగుండి కేదారే భగవన్నాత్మదాగమనావాసంగాన భవంతాస్తు. సహస్రం ఆదేశమున సర్వకం హర్తమే పాపం దూర్వాదు స్వప్ననాశిని. కేదారేశ్వర ప్రసాదం శతసాగృహ్ణామి. కేదారేశ్వర ప్రసాదం శతసాగృహ్ణామి. కేదారేశ్వర ప్రసాదం శతసాగృహ్ణామి. పిలుచుకొచ్చి పిల్లలు కూడా మీ చేతితో పుండే పిల్లలకి పువ్వు పుండు సర్వం శాప